హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్, కట్ వర్క్ బ్లౌజు 44 సైజ్ అనేసి చెప్పేసి నేను వీడియో అయితే షేర్ చేశానండి. దానికి సంబంధించిన బ్లౌజు బ్యాక్ ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది ఈ వర్క్ బ్లౌజు కట్స్ వచ్చినాయి కదండీ! ఈ కట్స్ అన్నీ కూడా నీట్‌గా ఫినిషింగ్ లైనింగ్ బయటికి రాకుండా ప్రతి కట్టు కూడా పర్ఫెక్ట్‌గా ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి అనేది ఉంటుంది కాబట్టి మీరు ఆహ్, ఏ టిప్స్ యూజ్ చేస్తే మనం ఈజీగా కుట్టగలము అనేది ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నానండి. కాబట్టి మీరు చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా ఉంటేనే మీకు అర్థమవుతుందనమాట. చూసారు కదా! ప్రతి కట్టు కూడా ఎంత నీట్‌గా ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో లైనింగ్ అనేది మనకి ఎక్కడ కూడా బయటికి కనిపించకుండా చాలా నీట్‌గా ఉంటుందండి. ఈ లైనింగ్ కూడా బయటికి రాకుండా ఉండాలంటే ఏ విధంగా స్టిచ్ చేస్తే అనేది అలాగే ప్రతి కట్టు పర్ఫెక్ట్‌గా రావాలంటే ఎలా అనేదే ఉంటుంది. కాబట్టి మీరు చివరి వరకు స్కిప్ చేయకండి. అలాగే మన ఆది బ్లౌజ్ ప్రకారం మనం ఆల్రెడీ ఒరిజినల్ లైనింగ్ కూడా కట్ చేసేసుకున్నాం కదండీ! వీటిని తీసుకొని ఒరిజినల్‌ని ఇలా లైనింగు. లైనింగ్‌కి ఆల్రెడీ మార్క్ చేసేసాం కదా! నెక్ విడ్త్, నెక్ లోతు ఇవన్నీ కూడాను. ఇప్పుడు ఈ సెంటర్‌లో ఫోల్డింగ్ వైపు సెంటర్‌లో మధ్యలో ఒక కట్టించుకోవాలి. అలాగే నెక్ విడ్త్ దగ్గర ఒక కట్టిచ్చేసుకోవాలి. అలాగే ఒరిజినల్‌కి కూడా సేమ్ మిడిల్‌లో ఇక్కడ చూపించిన విధంగా ఒక కట్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత ఒరిజినల్‌ని ఇలా ఓపెన్ చేసేయాలి. రాంగ్ సైడ్ కాకుండా రైట్ సైడ్ వైపు ఒకసారి ఇలా ఓపెన్ చేసేసుకొని దీనిపైన లైనింగ్‌నైతే ప్లేస్ చేసుకోవాలి. ఇలా కట్టించిన దగ్గర 2 కట్స్ కూడా లైనింగ్‌ది అలాగే ఒరిజినల్‌ది కూడా 2 కట్స్ కూడా ఒకే దగ్గరికొచ్చేలాగా ఇలా ప్లేస్ చేసుకోవాలండి. అలాగే నెక్ విడ్త్ కూడా చూసుకోవాలి ఇక్కడ. నెక్ విడ్త్ కూడా చూసుకున్నాక మనం మిడిల్‌లో ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. అది ఎలా అనేది చూపిస్తాను చూడండి. ఆల్రెడీ నెక్ విడ్త్ కూడా మనం ఇచ్చాం కదా! ఇక్కడ వర్క్ కూడా వర్క్ ఎడ్జ్ ఉంటుంది కదా! నెక్ లైను. అలా ఈ నెక్ విడ్త్ ఇచ్చిన దగ్గర మార్కింగ్‌కి, లైనింగ్‌కి 2 ఒక చోట వచ్చేలాగా మిడిల్ కూడా మిడిల్‌లోకొచ్చేలాగా చూసుకొని స్ట్రెయిట్‌గా దూరం కుట్టు పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే కింద నెక్ లోతు వరకు వేసేసుకోవాలి. మనకి ఇలా లైనింగ్ ఒకసారి పైకి లేపుకొని చూసుకుంటే మనకి నెక్ లోతు ఎక్కడుందనేది మనకి చేయి పెట్టుకుంటే తెలుస్తుంది కాబట్టి అక్కడ వరకు కూడా ఒక స్టిచ్ అయితే దూరం కుట్టుతో వేసేసుకొని ఇలా బయటికి తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్నాక ఈ దారం కట్ అయితే చేసేస్తున్నానండి. ఇప్పుడు మనం వర్క్ కనిపించే వైపుకి ఆహ్, బ్లౌజ్‌ని తిప్పుకోవాలనమాట. ఇలా మధ్యలోకి వేసేసాను కదా! ఇప్పుడు స్ట్రెయిట్‌గా వేసేసుకోవాలండి. ఈ వర్క్ పక్కనే స్ట్రెయిట్‌గా ఒక స్టిచ్చు రౌండ్ అంతా కూడా నెక్ రౌండ్ అంతా కూడా వేసేసుకోవాలి. ఇలా ఎందుకు వేస్తున్నానంటే, మనం ప్రతి కట్టు స్టిచ్ చేయాలి కదా! అలా స్టిచ్ చేసినప్పుడు లైనింగ్ అనేది జరగకుండా చక్కగా మనం కట్స్ అన్నీ కుట్టేదాకా కూడా షేపు నెక్ విడ్త్ గానీ, లోతు గానీ అలా ఏది కూడా ఇబ్బంది లేకుండా చక్కగా నీట్‌గా కుట్టుకోవటానికైతే బావుంటుందండి. కాబట్టి ఫస్ట్ ఈ స్టిచ్ అయితే స్ట్రెయిట్‌గా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా లోపల చూసారు కదా! నెక్ విడ్త్ ఎక్కడుందో అక్కడ కరెక్ట్‌గా వచ్చేలాగా వేసేసాననమాట. ఇలా వేసుకున్నాక ప్రతి కట్టు దగ్గర కూడా సూదిని డౌన్ చేసి కార్నర్ వస్తుంది కదా! ఆ కార్నర్ దగ్గర సూది డౌన్ చేసేయాలి. పాదాన్ని ఇలా పైకి లేపుకుంటూ రౌండ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ కార్నర్ దగ్గరికొచ్చేసరికి మళ్ళీ సూదిని కిందకి దింపుకొని పాదాన్ని పైకి లేపి మళ్ళీ పాదాన్ని ఈ రౌండ్ వైపుకి తిప్పేసుకున్నాక క్లాత్‌ని పాదాన్ని కిందకి దించేసుకొని అలా చివరి వరకు కూడా ప్రతి కార్నర్‌ని కూడా ఇలా స్టిచ్ చేసుకుంటూ చివరి వరకు కూడా స్టిచ్ చేయాలండి. కొంచెం టైం అయితే ఎక్కువే పడుతుంది. కానీ మనం ఈ విధంగా కుడితేనే ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుందనమాట. కార్నర్ దగ్గర దాకా సూదనేది వెళ్ళాలి. అప్పుడే లైనింగు మనం లోపల వైపుకి లైనింగ్‌ని తిప్పినప్పుడు పైకి లైనింగ్ అనేది కనపడకుండా కట్ అనేది ఎడ్జ్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా కట్స్ అనేది వస్తాయన్నమాట. ఇలా చివరి వరకు స్టిచ్ చేసేసుకోవాలండి. కొంచెం కష్టంగానే ఉంటుంది గాబని మనం ట్రై చేస్తే ఆల్రెడీ మనం ఒక స్టిచ్ చేసేసుకుంటాం కాబట్టి లైనింగు అటు ఇటు జరుగుతుందన్న బాధ అయితే ఉండదు కాబట్టి మనం స్లోగా అయినా సరే స్టిచ్ చేసుకోవచ్చండి. బిగినర్స్‌కి ఇలా ఈ టిప్ యూజ్ చేసి కుడితే చక్కగా ఈజీగా అనిపిస్తదనమాట. స్ట్రెయిట్ లైన్ ఒక స్టిచ్ వేసేసుకొని నెక్ రౌండ్ అంతా కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకున్నారు అంటే చక్కగా ఈజీగా ఉంటుంది. వర్కు బ్లౌజెస్ ఇలా కట్స్ వచ్చినియి కొంచెం టైమయితే ఎక్కువే పడుతుందండి. కష్టంగానే ఉంటుంది. స్టిచ్ చేసేటప్పుడు బిగినర్స్‌కైతే అలవాటయిపోతే ఏమనిపించదు. ఆహ్, ట్రై చేసి చూడండి. అలాగే ఇదేమి సింగిల్ పాదంతో కుట్టాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఓన్లీ థ్రెడ్
జరీ థ్రెడ్ అయినా మనకి జరిగిపోతుంది. ఇదేమి సూదికేమి ఇబ్బందుండదు. అదే మగ్గం వర్క్ అయితే మనం సింగిల్ పాదంతో పెట్టుకొని పూసలయ్యి ఉంటాయి కాబట్టి పాదం గూడా మార్చాల్సిన పనుంటుంది గానీ, దీనికైతే ఆ అవసరం అయితే ఉండదండి. ఏంటంటే ఇది మనం స్టిచ్ చేసేటప్పుడు గమనించుకోవాల్సిందేంటంటే, మనకి వర్కు ఎలా ఉంది అనేది ఆ వర్క్ డిజైన్ పక్కనే స్టిచ్ పడేలాగా మనం గమనించుకుంటే మనం కుట్టే కుట్టుని వర్క్ ఎడ్జ్ పక్కనే వచ్చేలాగా స్టిచ్ చేసాము అంటే చాలండి. అప్పుడు అది వర్క్ ఏ విధంగా ఉందో, అదే విధంగా మనకి ఫినిషింగ్ అయితే వస్తదనమాట. మనం కొంచెం ఖర్చు ఎగస్ట్రా స్టిచ్చు వర్క్ కన్నా ఇవతలకి వేసేసామనుకోండి, లోపల వైపుకి లైనింగ్‌ని తిప్పినప్పుడు ఎగస్ట్రాగా బయటికి ఖర్చులాగా కనిపించి వర్క్ ఫినిషింగ్ అయితే బాగోదనమాట. వర్క్ అందం లేకుండా ఉంటుంది. కాబట్టి ఇలా వర్క్ ఏ షేప్‌లో ఉందో అదే షేప్‌లో స్టిచ్ అయితే పడేలాగా చూసుకోవాలండి. ఈ కటింగ్స్ వచ్చినప్పుడు ఈ కటింగు అంటే ఈ కట్ వర్కుల్లాంటివి వచ్చినప్పుడే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది గానీ, నార్మల్‌గా స్ట్రెయిట్‌గా గానీ, లేదంటే ఇంకా వేరే షేపులుంటాయి గదా! పార్ట్ షేపు, డైమండ్ షేపు అటువంటియయితే ఇంకా ఈజీగా ఉంటాయండి. ఇలా చిన్న చిన్న కట్స్ వచ్చినప్పుడే స్టిచ్ చేయటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. లేదు అంటే ఈజీగానే ఉంటుందండి. నార్మల్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకుంటామో, అదే విధంగా ఇది హాఫ్ పట్టు క్లాతుల మీదే ఎక్కువ వర్క్ అయితే ఉంటుంది కాబట్టి, ఈజీగానే స్టిచ్ చేసుకోవటానికి మనకి బిగినర్స్ అయినా సరే స్టిచ్ చేసేసుకోవచ్చనమాట. జారిపోయే క్లాతయితే ఇబ్బంది గానీ, అంటే ఈ హాఫ్ పట్టు క్లాత్‌కి మనకి ఇబ్బందేమీ ఉండదండి. కాబట్టి మీరు బిగినర్స్ అయినా సరే చక్కగా ఈజీగా ట్రై చేసేసుకోవచ్చు. కాకపోతే స్టార్టింగ్‌లో అయితే ఈ కట్ వర్క్ కాకుండా నార్మల్ వర్క్‌లి అయితే ట్రై చేయండి. 2/2 క్లాత్ అంటే నార్మల్‌గా లైనింగ్ 2/2 క్లాత్ నార్మల్ బ్లౌజులు కుట్టడం అలవాటున్న వాళ్ళైతే ఈజీగా ట్రై చేసేయొచ్చనమాట. ఇలా చివరి వరకు కూడా నేను నెక్ షేప్ అంతా కూడా ప్రతి కట్ట దగ్గర సూదిని దింపుకుంటూ పాదాన్ని పైకి లేపి మళ్ళీ హ్మ్, రౌండ్ వైపు తిప్పేసుకొని మళ్ళీ పాదాన్ని కిందకి దించి ఇదే విధంగా చివరి వరకు కూడా స్టిచ్ అయితే చేశానండి. కొంచెం టైం అయితే ఎక్కువే పడుతుంది గానీ కంపల్సరీ ఇదే విధంగా స్టిచ్ చేయాలి. ఇప్పుడు మనం ఇలా ఒక పావించు ఖర్చుంచుకొని చుట్టూ కూడా ఒక మార్కింగ్ వేసేసుకుంటే కట్ చేయటానికి ఈజీగా ఉంటుందనమాట. మార్క్ చేసుకోపోయినా కట్ చేసుకోవచ్చు. కానీ ఒకటే లెవెల్‌లో ఉండాలి అంటే ఒక మార్క్ వేసేసుకొని కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. మనకు ఒకటే ఖర్చు ఉంటుందనమాట. ఇక్కడ మాత్రం ఖర్చు ఎక్కువ ఉంచుకోకూడదండి. ఒక పావించి ఉంచుకుంటే సరిపోతుంది. హాఫ్ ఇంచ్ ఉంచుకున్నామంటే ఈ కట్స్ కాబట్టి లోపల వైపుకి తిప్పినప్పుడు మనకి షేపు కరెక్ట్‌గా ఉండదు. కాబట్టి ఒక పావించి సరిపోతుంది. ఇలా నేనిక్కడ చూపిస్తున్నాను చూసారా? ప్రతి కార్నర్ దగ్గర కూడా మనం కట్ అనేది మనం వేసిన స్టిచ్ కట్ అవ్వకుండా ఈ కట్ అయితే ఇచ్చుకోవాలండి. మనం వేసిన స్టిచ్ కట్ అయిపోయిందనుకోండి, లోపల వైపు మనం లోపలికి లైనింగ్‌ని తిప్పినప్పుడు పై వైపున నీట్‌గా ఉండదనమాట. కనిపించేస్తది. అక్కడ కట్ అయిపోయినట్టు, చిరిగిపోయినట్లుగా కనపడతది. కాబట్టి ఇలా ప్రతి కార్నర్ దగ్గర మనం వేసిన స్టిచ్‌ని కట్ అవ్వకుండా స్టిచ్చు ఇవతలకి దగ్గరలోకొచ్చేదాకా అన్నట్టు కట్టయితే ఇచ్చుకోవాలండి. ఇలా ఇచ్చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసేయాలి. ఇలా ఓపెన్ చేస్తే లైనింగ్ కనిపిస్తది కదా! లైనింగ్‌ని ఇలా లోపల వైపుకి తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్నాక ప్రతి కార్నర్ దగ్గర ఇలా లోపల నుంచి వేలుతో పైకి ఇలా తోస్తే మనం ఈ వరకు కట్ కర్వ్ ఎలా ఉంది? ఆ కర్వ్ షేపు కరెక్ట్‌గా వస్తదనమాట. మొత్తం అంతా కూడా ఇలా చివరి వరకు కూడా ప్రతి రౌండ్ దగ్గర కూడా ఇలా సరి చేసుకోవాలి. లేదు అంటే షేప్ అనేది బాగోదు, రాదండి. కుదిరితే మీరు ఇలా ప్రతి కార్నర్ దగ్గర చేసేసుకున్నాక ఐరన్ చేసుకోవచ్చండి. లేదు అంటే బానే ఉంటుంది గానీ, ఒకసారి ఐరన్ చేసుకున్నా బానే ఉంటుంది. ఇలా చుట్టూ కూడా నేను వీడియోలో చూపించిన విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఒక హాఫ్ ఇంచ్ ఇవతల. నార్మల్‌గా అయితే రౌండ్ ఇది కట్ వర్క్ గానీ, రౌండ్ నెక్ అయితే ఎడ్జ్ అనేది రౌండ్‌గానే ఉంటుంది. స్ట్రెయిట్‌గానే ఉంటుంది కాబట్టి, దాని పక్కన వేసేసుకున్నా సరిపోతుందండి. ఇది కట్ వర్క్ అండి. కాబట్టి నేను ఒక పావించి ఇవతల ఒక స్ట్రెయిట్ లైన్‌లా వచ్చింది కాబట్టి, దాని పక్కమ్మట వేసేసుకుంటున్నాను. ఇంతేనండి. ఈ టిప్స్ అన్నీ యూజ్ చేసి మనం స్టిచ్ చేసాము అంటే ఇలా పర్ఫెక్ట్‌గా నీట్‌గా మన ఆది ప్రకారం ఏ విధంగా ఉందో అదే విధంగా షేప్ అయితే వస్తదనమాట.